అందరికీ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? కొత్తగా చూసే వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మా పెళ్ళి కోట్ అనమాట. ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నానంటే చెప్తాను. ఫస్ట్గా అయితే అందరూ వీడియో చూసి ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక రహస్యం ఏదో తీసి కొంచెం క్లీన్ చేసి పెడదామని తీసిన, కానీ ఈరోజు ఈ జోబులో ఒకటి దొరికింది నాకు. అది మేమైతే నంద్యాలలో కొత్తగా పెట్టిన మాల్కి అయితే వచ్చాము. వీమార్ట్ అనేసి పెట్టాను, మెగామార్ట్ అనేసి అంటారు. మెగామార్ట్కి అయితే వచ్చాము. ఇక్కడ బ్యాగులు, కొంచెం మాకు ఇంట్లోకి సరుకులు అవి ఇవి తీసుకోవడానికి అయితే వచ్చాము. మేమైతే హైదరాబాద్ పోయినాం, కానీ బ్యాగులు తీసుకొచ్చుకోవడం మర్చిపోయినా. అక్కడ బ్యాగులు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. తక్కువ రేటు కూడా, 200కే ఇక్కడ ఒక్కొక్క బ్యాగ్ వచ్చేసి 500. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇంకా తీసుకుందామని ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. ఆల్మోస్ట్ ఇంకా మా హస్బెండ్ అయితే తీసుకో, నీకు నచ్చినది తీసుకో అని చెప్తున్నాడు. కానీ నేనే కొంచెం కాస్ట్ గురించి ఆలోచిస్తున్నా. ఆల్మోస్ట్ తను ఎక్కడ షాపింగ్కి వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా కూడా తీసుకోలే, నీకు నచ్చినది తీసుకో అని. ఆల్మోస్ట్ తను కూడా కాస్ట్ చూస్తున్నాడు, నచ్చితే తీసుకో అంటున్నాడు. కానీ వద్దులేబ్బా, అదొక్కదానికి అంత రేటు పెట్టడం అని చూస్తున్నా. కానీ అక్కడ అంతా ఎంత నీట్గా పెట్టారంటే అంత నీట్గా పెట్టారు. సూపర్ అంటే సూపర్ ఉంది. నంద్యాలలో జీవి మాల్కి ఎదురుగా మెగామార్ట్ కొత్తగా పెట్టారనమాట. పెట్టి కూడా 1 మంత్ అవుతుంది. నేనైతే ఎప్పుడు పోలేదు, ఈరోజు వెళ్ళినా. నేను తను ఇద్దరం వెళ్ళాము. ఇంకొకటి, మేము ఈరోజు జస్ట్ చూడ్డానికి అనేసి వచ్చాము, కానీ అనుకోకుండా కొన్ని ఇంట్లో వస్తువులు అవి ఇవి తీసేసుకున్నాం. ఆల్మోస్ట్ ఎంత బాగుందంటే అంత బాగుంది. కాస్ట్ కూడా అలానే ఉంది. ఏమంటే మనకి ఏవైనా దొరుకుతాయి, గిఫ్ట్ ఐటమ్స్, ఇంట్లో కూరగాయలు, సరుకులు, ప్రతీది ఉన్నాయి దాంట్లో. ప్రతీది ఇంట్లో సామాన్ల కానుంచి ఇంట్లో వాడుకునే వస్తువుల దాకా అన్నీ ఉన్నాయండి. పిల్లలకు సంబంధించినది, కిడ్స్ వేరు, మెన్స్ వేరు, అన్ని టోటల్ అంతా పెట్టేశారు. లేడీస్ ఐటమ్స్ కూడా పెట్టేశారు. అంటే ఇంకా లేడీస్కి ఎలాంటివి అవసరం, ఏమేమి అవసరం అన్నీ ఉన్నాయన్నమాట. ఇది లేదనకూడదు, మెగామార్ట్లో చాలా బాగుంది. నేనేం ప్రమోషన్ చేయడం లేదండి, అంటే నాకు నచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. ఇంకా నేను ఈరోజు మీకు ఒకటి చెప్పాలా, వీడియో కూడా తీశాను. కొద్దిసేపు ఉన్నాక అది కూడా వీడియో పెట్టేస్తాను. ఇది మామూలుగా అయితే మార్నింగ్ టైంలో ఇద్దరము తను ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను వీడియోకి తీసినాను. డ్రై ఫ్రూట్స్ అయితే ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. కానీ కొంచెం మేము వచ్చింది వేరే దానికి, మేము మళ్ళీ ఇవి ఎందుకులే అనుకొని మళ్ళీ తీసుకొచ్చలే అనుకున్నాము. మామూలుగా అయితే మేము నంద్యాలలో శిల్పా సహకార్లో డ్రై ఫ్రూట్స్ తీసుకుంటాం. ఇక్కడ కూడా బాగున్నాయి అనేసి అనుకుంటున్నా. కానీ శిల్పా సహకార్లో 100కి బిల్ చేస్తే 20 రూపీస్ తగ్గిస్తారు. మనం ఎంత 500, 600 అట్లా బిల్ చేస్తే కొంచెం మనకి తగ్గుతుంది అనమాట. ఇక్కడ అలా కాదు, ఫిక్స్డ్ రేట్ అనమాట. బేరమానికే ఉండదు. అంటే అక్కడ కూడా బేరమానికి ఉండదు. 100 రూపీస్ బిల్ చేస్తే 20 రూపీస్ తగ్గుతుంది అక్కడ. మామూలుగా 1000, 2000 అట్లా బిల్ చేసిన వాళ్ళకి కొంచెం మేలు వస్తుంది. ఎంతైనా ఈ మెగామార్ట్ చిన్న చిన్న షాపులే కాదు, పెద్ద పెద్ద షాపులు ఉన్నప్పటి నుంచి కొంచెం విడిగా తీసుకోవడం లేదు ఎవరు. అంటే మాల్స్లోకి వస్తున్నారు, అక్కడ పెట్టిన రేట్లని చూడరు అనమాట. మంచి జాబర్స్ ఇంకా అక్కడ ఉండేదంతా తీసేసుకుంటారు. మామూలుగా చిన్న చిన్న షాపులలో అయితే క్వాలిటీ బాగుంటాయి, కానీ మనము బేరం ఆడతాము. ఇక్కడ అంత క్వాలిటీనే ఉంటుంది అనుకుంటాము, అది మన భ్రమ. ఆల్మోస్ట్ ఇంకా అంతా అయిపోయిన తర్వాత కిడ్స్ వేర్కి అయితే వెళ్ళినాము. పైన ఉంది కిడ్స్ వేర్, అక్కడ కూడా కొంచెం కొన్ని నచ్చినాయి. వాయిస్ ఇచ్చాను నేను ఆల్రెడీ. ఎందుకు మళ్ళీ వాయిస్ ఇస్తున్నానంటే అక్కడ సాంగ్ పెట్టారు. ఆ మాటలో కొంచెం సాంగ్లు బాగా దుమ్ము లేపుతున్నారనమాట, మంచి సాంగ్స్. కానీ నాకు కాపరేటింగ్ వస్తుంది. పిల్లలకి కిడ్స్ వేర్ మా అక్క కొడుకి ఇది చూద్దాం అనేసి వెళ్ళాను. సూపర్ నచ్చింది ఆ రెడ్ కలర్ బైక్ నాకు. అయితే నేనైతే మా అక్కలోకి పెడదాం అనుకునే ఫోటో, మళ్ళీ వద్దులే పిల్లలు చూస్తే గోల వేసారనేసి పెట్టలేదు. కానీ ఈ రెడ్ కలర్ బైక్ భలే ఉందండి. నేను అమెజా కిడ్స్ వేర్లో ఏమేమి ఉన్నాయని వెళ్ళాను, మా అక్క కొడుకు ఏమన్నా తీసుకుందామని. ఈ బండి అడిగిన రేటు, ఈ బండి నాకు పిచ్చగా నచ్చేసింది. రేటు సుమారుగా 11,000 చెప్పింది. 11,000 అనేసరికి నేను షాక్ అయినాను. అంటే ఇంకా అంత బొమ్మ మాదిరి, అంటే ఇంకా ఛార్జింగ్తో నడుస్తుందంట.
ఇంకా పిల్లలు ఇంకా దొబ్బుకోవచ్చు, ఛార్జింగ్తో ఇంకా ఛార్జింగ్ పెట్టుకొని వెళ్ళొచ్చు. కొన్ని స్కూటర్లు ఎలా వచ్చాయంటే ఆమె రేటు తప్పు చెప్పింది. నేను అక్కడ ఎందుకు ఆశ్చర్యపోయానంటే రేటు తప్పు చెప్పింది, 1400 అనింది ఫస్ట్. తర్వాత నాకు మళ్ళీ నవ్వొచ్చేసి అక్క మీరు ఫస్ట్ ఇలా చెప్పారు కదా అనేసి అన్నాను. ఎందుకంటే కొన్ని మాల్స్లలో కొత్తగా పెట్టారు, కొత్త వాళ్ళని తీసుకుంటుంటారు కదా, వాళ్ళకి సరిగ్గా ఎక్స్పీరియన్స్ ఉండదన్నమాట. మొత్తానికైతే ఇది నాకు నచ్చింది బైకు. 11,000 చెప్పారు. చూద్దాంలే, తర్వాత బర్త్డేకి ఏమైనా ప్లాన్ చేద్దాంలే అనుకుంటున్నా. బర్త్డేకి అయితే ఖచ్చితంగా ఏదో ఒకటి ప్లాన్లో ఉండాలా, ఎందుకంటే వారసుడు అంతే, ఇంకేం చెప్పలేను. ఇవన్నీ అయితే ఇంకా చిట్టి బొమ్మలండి. ఆ టెడ్డీ బేరు చాలా పెద్దది, అది కూడా అవకాశం. నేనైతే ఇంకా బయటికి వెళ్ళొచ్చినాను. మా ఆయనవి బట్టలు ఉతికి ఇంకా బీరువాలో సర్దుదామని బీరువా ఓపెన్ చేసినాను. ఆ బీరువా కొన్ని బట్టలు, పాత బట్టలు అవి ఇవి ఉంటే అన్నీ తీసి ఆయన బట్టలు మట్టేసి పెట్టిన లోపల. అనుకోకుండా మా పెళ్ళిది కోటు చూడమన్నాడు మా ఆయన. ఒకసారి కోటు తీసి చూడు ఎలా ఉందో, అప్పుడు 4 సంవత్సరాల కిందట అనమాట. ఇప్పుడు 5 పన్నాయి జనవరిలో, మా పెళ్ళి అయ్యి 5 పన్నాయి. అప్పుడు పెట్టింది బీరువాలో. అప్పటి నుంచి నేను ఒకసారి కూడా తీయలేదు. ఒకసారి చూడు ఎట్టుందో, ఏమన్నా అయిందేమో అనేసి ఇప్పుడైతే నేను తీసిన. ఇక్కడ ఉంది కదా, ఇది టై అనమాట, బ్లాక్ కోట్ అనమాట. బ్లాక్ కాదు, బ్లూ. దానికి బ్లూ అంటే ఇష్టమని బ్లూనే తెచ్చుకున్నాడు. విచిత్రం ఏంటంటే ఇప్పుడు వీడియో తీయడానికి కారణం ఏంటంటే, ఎప్పుడో 4 సంవత్సరాల కిందట అప్పుడు మాకు పెళ్ళిలో తలంబ్రాలు చెల్లింటారు కదా, ఆ తలంబ్రాలు మా ఆయన కోటులో ఉన్నాయి. ఆ తలంబ్రాలు చూస్తేనే నాకు ఏదో కొంచెం అంటే ఇవి ఎందుకు తీసి పెడుతున్నా అంటే, అప్పుడు పెద్దలు అందరు కలిసి తలంబ్రాలు చల్లిన తలంబ్రాలు కొన్ని మిగిలినాయి దీంట్లో, అందుకనే తీసి పెడుతున్నా. ఒడిబియాలు అవి ఇవి అన్నీ ఉన్నాయి, అవి ఇంటి దగ్గర మా అమ్మల దగ్గర ఉన్నాయి. మొత్తానికైతే మా ఆయనది ఇది. మా హస్బెండ్ పెళ్ళి కోట్. తమ్నేల్ కోసం పోజ్. కానీ చాలా అంటే చాలా ఆశ్చర్యం వేసింది. హాయ్ అండి అందరికీ, అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? కొత్తగా చూసే వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మా పెళ్ళి కోట్ అనమాట. ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నానంటే చెప్తాను. ఫస్ట్గా అయితే అందరూ వీడియో చూసి ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక రహస్యం ఏదో తీసి కొంచెం క్లీన్ చేసి పెడదామని తీసిన, కానీ ఈరోజు ఈ జోబిలో ఒకటి దొరికింది నాకు. అది మీకు కూడా చూపిస్తా, చూసేయండి. ఈ జోబిలో నాకు ఒకటి దొరికింది ఈరోజు. 4 సంవత్సరాలు అయింది. ఇప్పుడు జనవరిలో, ఇది జనవరి కదా, జనవరి 6వ తారీఖు 5 పన్నాయి. మా పెళ్ళి అయ్యి 5 పడ్డాయి, 4 పూర్తయ్యి 5 పడ్డాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకసారి కూడా తీయలేదు, అందుకు ఈరోజు తీసిన. తను ఒకసారి చూడు ఎలా ఉందో అనేసి అడిగితే నేను తీసినాను. ఇందులో ఏమున్నాయో చూడండి, చూపిస్తా. ఇది టై అనమాట. తనకి బ్లూ కలర్ ఇష్టమని బ్లూ కలర్ తీసుకున్నాడు పెళ్ళికి. మా పెళ్ళి ఫోటో కూడా వీళ్ళు అయితే చూపిస్తా. ఆల్మోస్ట్ ఇంతకుముందు చూసినారులేండి.
ఈ పాయింట్తో పడింది, అందుకే తీసి పెట్టిన. అలాగే నా గాజులు అన్నమాట ఇవి. నా గాజులు కొన్ని తీసుకున్నాను. అదే ఇప్పుడు నా శారీ బ్లూ కలర్ అనమాట. బ్లూ కలర్లోకి కొన్ని గాజులు బ్లూ కలర్ దొరికింటే అవి తీసి పెట్టుకున్నా. పెళ్ళైన కొత్తలాంటివే ఇవి కూడా గాజులు, పాతవేం కాదు, అన్నీ కొత్తవే. దీంట్లోకి గోల్డ్ కలర్ తీసుకుంటే ఓకే, సెట్ అయినట్టేనా.